హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వర్లు గారు ఈ మధ్యన తరచుగా టార్గెట్ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, కాపు సామాజిక వర్గం లేదా చంద్రబాబు నాయుడు గారిని, అమరావతిని బేస్ చేసుకుని చాలా వీడియోస్ చేస్తారు. ఇప్పుడు ఏం చేశారంటే సరికొత్తగా రావణ్ మీద కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. రావణ్కి సంబంధించి అతను చేసినటువంటి అరెస్ట్ తీరుని ఇవన్నీ కూడా ఆయన తప్పుపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఏపీ ఇంటెలిజెన్స్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వర్లు గారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి నిజంగానే అంత ప్రేమ రావణ్ మీద ఉంటే ఆయన సమర్థిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏ మాటలైనా సరే వాడు మాట్లాడినటువంటి భాషతోనే అవే మాటల్ని ఏబి వెంకటేశ్వర్లు గారు కూడా ఆయన్ని, ఆయన కుటుంబాన్ని అనిపించుకుని దాన్ని సమర్థిస్తారు అంటే దే విల్ యాక్సెప్ట్ ఆల్ అని చెప్పచ్చు. ఇక్కడ ఆయన రావణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని కొడకల్లారా అంటాం, నోట్లో అంటాం, ఇంకా చాలా చాలా రకాలుగా చేశాడు. ఇది ఒక పక్క. ఇంకొక పక్క ఆయన అసలు ఎందుకని రావణ్కి బాగా సపోర్ట్ చేస్తున్నారంటే, రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారన్నా, మెగా ఫ్యామిలీ అన్నా, కాపులు అన్న విపరీతమైనటువంటి ద్వేషి. అందుకనే కనెక్ట్ అయిపోయాడు ఈయన న్యాచురల్గా కాపులకి తీవ్రంగా వ్యతిరేకి. కాపులంటే ఈయనకి అసలు నచ్చదు. కందుకూరు ఇష్యూలో కూడా అందరికీ తెలిసిందే. చనిపోయినటువంటి కుటుంబానికి జీవత్వంలా పడిపోయినటువంటి ఆ ఇద్దరికి సపోర్ట్ చేయటం మానేసి చంపేసినటువంటి వ్యక్తికి సపోర్ట్గా నిలిచారు. దానికి అండగా మాట్లాడినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని కూడా ఇష్టానుసారం మాట్లాడేశారు. సరే, పెద్ద మనిషి, లా తెలిసినటువంటి వ్యక్తి, చట్టాల్లో ఆయనకి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే కాబోలు 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళడంలో కీలక పాత్ర వహించారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది. అందుకనే కాబోలు చంద్రబాబు నాయుడు గారికి 2019లో ఓటమికి కారణం కూడా ఆయనే అని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఆయనకు ద్వేషం మనకైతే తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఆయన కసబుసలాడిపోతారని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకో మరి ఆయన ఏం తప్పు చేశారో, ఆయన ఏం పాపం చేశారు అంటే కాపు సామాజిక వర్గంలో పుట్టడమే ఆయన చేసినటువంటి పాపం అయి ఉండొచ్చు ఆయన దృష్టిలో. ఏదేమైనా సరే, ఇక్కడ రావణ్ణి ఆయన సమర్థించేటువంటి తీరు గురించి ఒకసారి ఆయనకి కొన్ని ప్రశ్నలు సంధిద్దాం. ఏంటి అంటే, ఈ దేశాన్ని పాకిస్తాన్కి ప్రేమగా మాట్లాడినటువంటి వీడియోలు మీకు కావాలంటే సపరేట్గా మీకు పంపిస్తాం, లేదంటే సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, మీరు ఒకసారి చూడొచ్చు. నక్సల్స్కి, టెర్రరిస్టులకి మద్దతుగా చేసినటువంటి వీడియోలని మీరు చూసి అది ఉపా కేసుల కింద వస్తుందా రాదా, అది దేశద్రోహం కింద ఉంటుందా ఉండదా, అలాంటి వీడియోలతో యువతను రెచ్చగొట్టి ఆయా మార్గాల మీద ప్రేమను పెంచుతూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదా అనేది మీరే చూడాలి. ఇప్పుడు డిలీట్ చేశాడు, వాడి ఛానల్లో డిలీట్ చేశాడు. వాడికి సపోర్ట్గా ఉండేటువంటి కొన్ని ప్రశ్న కావచ్చు, లేదంటే చందు తులసి గారు లాంటి ఛానల్స్ కావచ్చు, వీళ్ళందరిలో కూడా డిలీట్ చేసేసుకున్నారు. నిజంగానే అది ఉపా కేసుల కింద రాకపోతే శిక్షలు పడతాయి అనేటువంటి ఆలోచన లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఏది పడితే అది మాట్లాడేయచ్చు అని వాళ్ళు అనుకుంటే మరి ఎందుకు డిలీట్ చేశారు అనేది మీరే వాళ్ళని ప్రశ్నించండి. డీజీపీగా పనిచేశారు కాబట్టి, ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు కాబట్టి మీరు అలాంటి పరిస్థితి. మరి ఇప్పుడు రావణ్ ఇవన్నీ కూడా పడదాం. పవన్ కళ్యాణ్ గారి గురించి పక్కన పెట్టేద్దాం, మెగా ఫ్యామిలీ గురించి పక్కన పెడదాం, దేశం గురించి కొంతసేపు పక్కన పెట్టుకుందాం. మరి హిందూ మతాన్ని ఎందుకు తిట్టాడు? రాముడిని ఎందుకు కించపరిచాడు? సీతాదేవిని ఎందుకు కించపరిచాడు? హిందూ ఆచారాలను ఎందుకు కించపరిచాడు? సనాతన ధర్మాన్ని ఎంత దారుణమైనటువంటి, హేయమైనటువంటి భాషతో, జుబుక్సాకరమైనటువంటి భాషతో ఆయన తిట్టినటువంటి తిట్టుల్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? వ్యక్తి గురించి, వ్యక్తి కుటుంబాల గురించి, లేదా కాపు సామాజిక వర్గాన్ని, కులాల మధ్య ఆ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వీడియోలు కైకలూరులో కావచ్చు, పిఠాపురంలో కావచ్చు, లేదంటే కందుకూరులో కావచ్చు, వాడు చేసినవి కావచ్చు, మీరు చేసినవి కావచ్చు,
వీటిని గురించి పక్కన పెడితే మరి మతం జోలికి ఎందుకు వచ్చాడు? అయ్యే మాటలు ఒక హేతువాద అయితే మరి క్రిస్టియానిటీని ఎందుకు తిట్లా? అయ్యే ఒక హేతువాద అయితే మరి ముస్లిమ్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు ఏమీ అనలా? అంటే ఎక్కడో కసబుకు కూడా ఆడు ప్రేమ చూపించాడు. అలాంటి వ్యక్తికి దేశద్రోహి కాదా? అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారంటే అసలు ఏంటి సార్? అసలు ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి ఉందో నాకైతే అర్థం అవట్లా. ఎంత పవన్ కళ్యాణ్ గారి మీద, ఎంత కాపు సామాజిక వర్గం మీద ద్వేషం ఉంటే దేశానికి అన్యాయం చేసేటువంటి వ్యక్తులను సమర్థిస్తారా? ఎంత చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో ఇవ్వాలని మీరు ప్రతిపాదన పెడితే దాన్ని అంగీకరించకపోతే కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఈ రకంగా టార్గెట్ చేయాలా? దేశద్రోహులతో కలిసిపోయి, సంఘ విద్రోహ శక్తులతో కలిసిపోయి, కులాల మధ్య, మతాల మధ్య కుట్రలు చేసి విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక కుట్ర పన్నుతున్నటువంటి ఒక వ్యక్తుల ఒక టీంలోకి మీరు కూడా వెళ్ళిపోవాలా? ఆలోచించుకోవాలి కదా సార్. పెద్దవాళ్ళు చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు. ఇలాంటి మాటలు ఒక కులం మీద, ఒక కుటుంబం మీద ద్వేషంతో ఇంత దారుణమైనటువంటి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా హుందాగా రిటైర్ చేయించింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత కక్షపూరితంగా మిమ్మల్ని ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం మిమ్మల్ని హింసించిందో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కలిసిపోవటము, చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో అడిగితే ఆయన ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది ఇప్పటికీ మీడియాలో మాట్లాడుతుంటారు. అందుకని మీరు అలాగా ఆయన మీద యుద్ధం ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారి మీద అంటారు. మీరు నిజంగానే అంత గొప్పగా పని చేసేటువంటి పని ఉంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టేశారు. అందుకే మీకు మొన్న కూడా ఏ పదవి ఇవ్వలేదు. మీరు మళ్ళీ మీకు పదవి ఇచ్చో లేదని ఇంకొకటి ఇస్తే మీరు మళ్ళీ అలాంటి పని చేస్తారనేది వాళ్ళు కూడా ఆలోచించుకుని ఉండొచ్చేమో. మీరు ఒక కులం మీద, ఒక కుటుంబం మీద ద్వేషంతో మొత్తం రాష్ట్రాన్నే ఏదో చేస్తారని ఆలోచించి ఆయన పక్కన పెట్టి ఉండొచ్చేమో. రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మీలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి ఉండొచ్చేమో. కులాల గురించి, మతాల గురించి, వ్యక్తిగత ప్రయోజనాల గురించి పక్కన వాళ్ళు ఆలోచించుకుని పెట్టుకున్నారు కాబట్టి మీలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టారని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో మీరు కూడా ఇప్పుడు చేరిపోతే మిమ్మల్ని ఏమనాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఒక రావణ్కి లేదంటే ఆ బ్యాచ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే దేశద్రోహుల కింద లెక్కేయాలి. డెఫినెట్గా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి నక్సల్స్కి సపోర్ట్గా ఒక డీజీపీగా, ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నక్సల్స్కి సంబంధించినటువంటి ప్రేరేపిత, వాళ్ళని ఆకర్షిత వీడియోలు చేసినటువంటి ఒక చందు తులసిని, ఒక ప్రశ్న రావణ్ణి మీరు సమర్థించి వాళ్ళ మీద ఉపకేసులు ఎందుకు పెట్టారు అని అంటే అసలు ఏమనాలి మీరు ఆలోచించుకోండి. ఒక మాజీ డీజీపీగా ఉన్నటువంటి మీరు ఒక దేశద్రోహానికి, ఒక పాకిస్తాన్ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తుల్ని మీరు వాళ్ళకి సపోర్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటే మేము ఏమనుకోవాలో సమాధానం చెప్పండి. ఒక మతాలని, ఒకే ఒక మతాన్ని, అన్ని మతాలను కూడా కాదు, ఒక మతాన్ని, హిందూ మతాన్ని మీద అత్యంత దారుణంగా ఇంకా అదే పనిగా వాడి ఛానల్లో వాడి వీడియోస్ చూస్తే ఎంతసేపు ఇంకా అసలు మీకు వీడియోస్ కనిపించవు. వాళ్ళ ఛానల్స్లో చందు తులసి గారు కావచ్చు, ప్రశ్న రావణ్ కావచ్చు, ఎంతసేపు హిందువులు, పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ తప్ప వాడి బ్రతుక్కి వాళ్ళ దానికి ఇంకా వేరే ఏముండవు. అలాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేశారంటే మీ ఆలోచన ఏంటో అందరికీ ఇప్పటికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంచెం క్లారిటీ ఉండు. కొంచెం మీకు డీజీపీగా మిమ్మల్ని ఎందుకని మరొకసారి అవకాశం ఇవ్వలేదు? మీరు అంత గొప్పగా తెలుగుదేశం పార్టీకో లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో 2014 నుంచి 2019 వరకు పనిచేసి ఉంటే మిమ్మల్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేశారు అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వండి చూద్దాం. ఆ తర్వాత మీరు ప్రశ్నించటమో, ఇంకొకటి మాట్లాడటమో ఏదో ఒకటి చేయొచ్చు. ముందు మాట్లాడండి. కాపుల మీద ఎందుకని అంత ద్వేషమో ఏంటో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండటం వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటో ఒకసారి క్లారిటీ ఇవ్వండి, బాగుంటుంది.